ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. జూలై 25వ తేదీ శుక్రవారం తులారాశి వారు ఈ యొక్క ప్రమాదం దాటారంటే చాలండి, మీకు అసలు తిరుగుగానేదే ఉండదు. మరి ఇంతకీ జూలై 25 శుక్రవారం నాడు శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఏ యొక్క ప్రమాదం నుంచి మీరు బయటపడేందుకు మీరు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఆ ప్రమాదం బారిన పడకుండా ఉండాలంటే మీరు చేయవలసింది ఏంటి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇకేమాత్రం లేట్ చేయకుండా వెంటనే ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారి జీవితంలో గ్రహాల సంచారం కారణంగా మున్ముందు రోజుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారుల పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మెప్పును సైతం పొందుతారు. వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా వాల్యూ పెరుగుతుంది. తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి. కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి. అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ యొక్క కష్టాన్ని, అదేవిధంగా ఏ విధంగా అయితే మీరు పడుతున్న కష్టం ఉంటుందో ఆ యొక్క కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయండి. ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలను తీసుకోవటం వల్ల కానీ మీకు ఈ సమయంలో ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారని చెప్తున్నారు పండితులు. దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీ లైఫ్లో మీరు ఏ విషయాలకైతే కలలు కన్నారో, మీ లైఫ్ ఎలా ఉండాలి అని అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తవబోతున్నాయి. మీకు అన్ని విధాలా అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు రాబోతుంది. మీ జీవితం పూర్తి స్థాయిలో మారబోతుంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అంతేకాదండి, కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ టైంలో మీరు పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధిని సైతం సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా ఈ రాశి వారికి లాభాలు వస్తాయి. ఇకపోతే మీరు పడే కష్టానికి ఈ సమయంలో తగిన ప్రతిఫలం లభిస్తుంది. అదేవిధంగా అందుకు తగినట్లుగా, అంటే కష్టానికి తగినట్టుగా తిరగలేని విజయం మీ సొంతం అవుతుంది. అవునండి, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా తులారాశి వారిని రాబోయే రోజుల్లో అదృష్టయోగం వరించబోతుంది. ఈ యొక్క అదృష్టయోగం వల్ల మీ తలరాత అనేది మారబోతుంది. అది కూడా పూర్తి స్థాయిలో మారబోతూ ఉన్నది. అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. ఈ టైంలో మీరు అకస్మాత్తుగా ధనాన్ని పొందే ఛాన్స్ ఉంటుంది. వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన సక్సెస్ ని సాధిస్తారు. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబం, స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. మీ లైఫ్ లో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అసలు కృంగిపోరు. చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. చక్కగా డబ్బులను పొదుపు చేసి వాటిని కూడబెడతారు. ఇక డబ్బు ఖర్చు చేయడం అంటే ఈ యొక్క రాశిలో చాలా మందికి ఇష్టం అనేది ఉండదు. అంతే కదండి, తల్లిదండ్రులు ఒకవేళ మీకు ఏమైనా ఆస్తులు కనుక ఇచ్చి ఉంటే వారు ఇచ్చినటువంటి ఆస్తులను కూడా వృద్ధి చేస్తూ ఉంటారు. సొంత ఇంటి కోసం ప్రణాళికలు వేసుకోవడం, సొంత ఇంటికి లోన్ తీసుకోవడం, అంటే ఎవరికైతే ఓన్ హౌస్ లేదో అటువంటి వారు ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా సఫలీకృతమవుతాయి. అలాగే మధ్యలో ఆగిపోయినటువంటి మీ యొక్క ఓన్ హౌస్, మీ సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు తులారాశి వారు. అదేవిధంగా వీరు సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అంటే వారు చదువుల్లో, ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు. ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుండి రాబడేటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చే సూచన కనిపిస్తుంది. కోర్టు తగాదాలు ఉన్న మీకు సంబంధించిన భూములు తిరిగి మళ్లీ మీ సొంతం కాబోతున్నాయి. వివాదాలు చిక్కుకున్న భూమిని మీరు సొంతం చేసుకోబోతున్నారు. ఇలా తులారాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడబోతున్నారు. ఇక తులారాశి వ్యక్తులకు కొంతమంది వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో మీరు మీ యొక్క కొలీగ్స్ కి హెల్ప్ చేసిన కారణంగా
ఇప్పుడు వారు మీకు ఎంతో అంటే ఎంతో సపోర్ట్ చేస్తారండి. దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును సైతం పొందుతారు. ఇకపోతే ప్రజెంట్ ఈ టైంలో మీరు మీ యొక్క ఫ్యామిలీతో చక్కటి క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు. దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో కూడా సపోర్ట్ చేస్తారండి. ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో మీ విలువైన వస్తువుని జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్లో పెద్దవారిని గౌరవించండి. వారిచ్చే సలహాలు సూచనలను పెడచెవిన పెట్టకుండా ఖచ్చితంగా పాటించండి. ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో మీరు ఏదైతే కోరుకుంటారో అది ప్రతిదీ కూడా మీకు దక్కుతుంది. అవునండి తులారాశి వారు, ఇది నిజంగా జరగబోతుంది. అయితే ఈ యొక్క తులారాశి వారికి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి ఏది కోరుకుంటే అది మీ యొక్క స్వయం కృషి వల్ల లభించబోతుంది. ఇకపోతే ఈ యొక్క తులారాశికి చెందిన వారిలో అతి కొద్ది మందికి మాత్రం, అందరికీ కాదండి, అతి కొద్ది మందికి మాత్రం మీరు ఈ ఒక్క ప్రమాదం మీరు దాటారంటే చాలు, నిజంగా మీ జీవితం అనేది చాలా అంటే చాలా మార్పులు చెంది మరింత వృద్ధి చెందుతారండి. అవునండి తులారాశి వారు, నిజంగా ఇది జరగబోతుంది. అంటే ఇది ఈ విధంగా అందరికీ జరుగుతుందని కాదండి. తులారాశి వారు మీలో అతి కొద్ది మందికి మాత్రమే, మళ్ళీ చెప్తున్నాం, మిమ్మల్ని భయపెట్టాలని కాదు, జాగ్రత్తగా ఉంటారని మాత్రమే చెప్తున్నామండి. ఈ యొక్క రాశికి చెందిన వారిలో అతి కొద్ది మందికి మాత్రం వారి యొక్క జాతకం ప్రకారం జూలై 25 తేదీ శుక్రవారం తులారాశి వారు ఈ యొక్క ప్రమాదం దాటారంటే చాలండి, మీకు తిరుగు అనేది ఉండదు. అవునండి, ఎందుకంటే మీరు ఈ సమయంలో ఒక ప్రమాదం బారిన పడతారండి తులారాశి వారు. అవునండి తులారాశి వారు, ఆ యొక్క ప్రమాదం ఏమి చిన్నదేమీ కాదండి, అది మీకు భారీ స్థాయిలో మీకు ప్రమాదం తెచ్చిపెట్టబోతుంది. అవునండి, ఈ యొక్క రాశి వారికి వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉందండి. ఈ యొక్క రాశిలో పుట్టిన అందరికీ అని కాదు, మళ్ళీ చెప్తున్నాం, కొందరికి, అది కొద్ది మందికి మాత్రమే వాహన గణన సంభవించబోతుంది. జాగ్రత్తగా ఉండాలి. మరి మీరు ఈ యొక్క భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఈ కాలంలో మీరు ఎలాంటి ప్రయాణాలు ఉన్న వాటిని వాయిదా వేసుకోండి, కొన్ని రోజుల వరకు వాయిదా వేసుకోండి. మీకు బ్యాడ్ టైం నడుస్తుంది కాబట్టి కొత్త వాహనాలు కొనడం అస్సలు చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన వెహికల్స్ జోలికి మీరు పోవద్దు. ఆ యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆపేసేయండి. ఇక ఈ టైంలో మీకు ప్రయాణాలు కలిసి రావండి. ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు, చెప్పలేం. కాబట్టి మీకు వాహన గణనం పొంచి ఉందని జ్యోతిషులు చెప్తున్న నేపథ్యంలో మీరు వేసే ప్రతి స్టెప్లోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే మీ ప్రాణాలకి ముప్పే రావచ్చు. మీకు వాహనగండం వల్ల ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో అస్సలు మనం అంచనాను వేయలేము. కాబట్టి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. వీలైతే ప్రయాణాలను కొన్ని రోజుల వరకు పోస్ట్ పోన్ చేసుకోండి. ఎందుకనంటే ఈ యొక్క తులారాశి వరకు మనం చెప్పుకున్నట్లు ఈ ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలండి. ఈ విషయాలు మీరు ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. చాలా అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఇక్కడ బైక్స్పై వెళ్ళడం, ఇతరుల కార్లలో ట్రావెల్ చేయడం, ఇలా ఏ వెహికల్ అయినా సరే వెళ్ళటం, ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఏ రకంగా మీరు వెళ్ళినా కూడా మిమ్మల్ని మృత్యు వెంటాడుతూనే ఉంటుంది. ఏముందులే ఇక్కడికే వెళ్ళొచ్చేద్దాంలా అని వెహికల్లో వెళ్తే మీరు వెనక్కి తిరిగి వస్తారని గ్యారంటీ లేదండి. జ్యోతిషులు చెప్తుంది ఏదైతే వారు చెప్పారో ఆ చెప్పిందే మేము మీకు చెప్తున్నాం. మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాం కాబట్టి మీ యొక్క ప్రాణాలని కాపాడుకోవడం మీ చేతిలోనే ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రమాదం నుంచి బయటపడి మీ ప్రాణాలను మీరే కాపాడుకోండి. లేదంటే జరిగే ఆ యొక్క రిస్క్ ఏదైతే ఉందో ఆ ప్రమాదం, దాన్ని మనం అస్సలు అంచనా వేయలేమండి. ఇది మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం కానీ భయపడాలని కాదండి. ఎందుకంటే ముందుగా చెప్తున్నాం కాబట్టి అలర్ట్ అయ్యి మీ ప్రాణాలు మీరే కాపాడుకోండి తులారాశి వారు. సో చూసారు కదండి, జూలై 25 తేదీన మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.